అలసంద గోబీ వడలు తయారీ విధానం చూసారు కదా. సో స్వాతి గారు రెడీయా? మీరు రెడీ అండి. మీరు అలసంద మసాలా కర్రీ మసాలా కర్రీ. ఓకే, మరి అలసంద మసాలా కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. అలసందల మసాలా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అలసందలు 1 కప్పు, టొమాటో పేస్ట్ 1 కప్పు, ధనియాల పొడి 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పుదీనా కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. చేయండి. ఆయిల్ ముందు వేసుకోండి. ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. ఇంకా సో సరిపడా వేసేసుకోండి. ఓకేనా? ఓకేనండి. నెక్స్ట్ పోపులు వేసుకోవాలండి. జస్ట్ ఆవాలు జీలకర్ర. బయట జీలకర్ర ఉంటుంది, అది కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. ఆవాలు బయట జీలకర్ర అంటే ఇప్పుడు కలిపేసాం కదా, అది కలపకుండా ఉంటే జీలకర్ర వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఓకే, సో ఆవాల కంటే జీలకర్ర కొద్దిగా ఎక్కువ ఉంటే బాగుంటుందా? తర్వాత ఏం వేద్దాం? ఆనియన్స్ వేయండి. అవి వేగే లోపల ఎండుమిర్చి వేసుకోవాలి. వేయండి. కొంచెం కరివేపాకు. ఓకే, సో మసాలా కర్రీ కదా, అంటే మీరు మసాలా బేస్ ఏం తీసుకుంటున్నారు దీనికి? అంటే ఏమైనా పేస్ట్ లా చేసారా? కొబ్బరి అలా ఏమన్నా? ఏమీ లేదు. సో జనరల్ గా టొమాటో బేస్ తీసుకుంటున్నారు. సో దానికి మనం గరం మసాలా ఇవన్నీ యాడ్ చేస్తున్నారా? ఓకే ఓకే, వేడే అయినాయి కదండి. పచ్చిమిర్చి వేసుకోవాలి. ఓకే, ఎందుకంటే ఎండుమిర్చి వేసాం కదా, కొన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు మనకి కారం అంతా ఈ రెండేనా? రెండే. కారపొడి ఏమి యాడ్ చేయట్లేదు? కారపొడి మసాలా యాడ్ చేస్తాను కాబట్టి సరిపోతుంది. ఓకే, సో అలసందలు మీరు కూడా ఎక్కువ వాడుతుంటారా స్వాతి గారు? వాడుతుంటాం. చాలా రకాలు, చాలా స్వీట్లు అయితే ఎక్కువ చేస్తామండి. అలసందలతో స్వీట్లు ఎక్కువ చేస్తారు. పిల్లలు స్వీట్లు ఎక్కువ తింటారు. ఇంకా మీ పిల్లలు స్వీట్లు ఎక్కువ తింటారు. ఓ నైస్. ఇలా ఇవన్నీ వాడుతుంటే బాగుంటుంది, అంటే హెల్త్కి మంచిది అండ్ తిన్నట్టు కూడా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఏం వేద్దాం? ఉడికిచ్చిన అలసందలు. ఓకే, సో ఇక్కడ కర్రీలో కాబట్టి మనకి ఎలాగో ఇవి చిన్న చిన్నగానే ఉంటాయి కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా బేస్ వేసుకుంటే బాగుంటాయి కదా. అవునండి. కొంచెం చికెన్ ఫస్ట్ వేయండి. అలసందలతో మీరు ఈ మధ్య మొదలు పెట్టారా వెరైటీస్ చేయడం? లేకపోతే చాలా మంది మా అత్తయ్యలు అందరూ చేస్తారు. అందరు చేస్తూనే ఉంటారు ఇంకా. ఓ, సో కాబట్టి మీకు ఇవన్నీ బాగా అలవాటు అనమాట. అంటే ఎక్కువ ఇక్కడ అంటే చాలా మంది శనగలు ఇలాంటి వాటితో ఎక్కువ రాజ్మా ఇలాంటివి ఎక్కువ వాడుతుంటారు కదా. చపాతీలోకి చాలా బాగుంటుంది ఈ కర్రీ. బాగుంటుందా? ఓకే ఓకే, నెక్స్ట్ ఏం వేద్దాం? అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తాం. సో మీ పిల్లలు ఇలాంటివన్నీ బాగా ఇష్టంగా తింటారా? తింటారండి. ఓకే, ఎక్కువ వేయకూడదు, స్మెల్ వస్తుంది. ఇంకా అట్లా ఒకసారి కలిపేసుకోండి మొత్తం. ఎంతమంది పిల్లలు మీకు? ఒక పాప ఒక బాబు. ఏం చదువుతున్నారు? పాప ఎల్కేజీ చదువుతుంది, బాబు నర్సరీకి వేసిన. నర్సరీ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఓకే, పేర్లు ఏంటి? పాప పేరు దర్శిని, బాబు పేరు ముఖేష్. దర్శిని, ముఖేష్. ఓకే, మా ఆయన పేరు ప్రమోద్ కుమార్. ఆయన ఏం చేస్తుంటారు? ఆయన హాస్పిటల్ బిల్డింగ్ మేనేజర్. అవునా? మీరు హౌస్ వైఫ్? ఓకే, నెక్స్ట్ ఏం వేద్దాం? టమాటా పేస్ట్. ఓకే, సో కొంచెం మనకి గ్రేవీ కావాలి కాబట్టి ఇది యాడ్ చేసుకుంటున్నాము. అవునండి. వాటర్ ఏమైనా? కొంచెం వాటర్ వేయాలి. చాలు. కొంచెం సాల్ట్. యాక్చువల్గా ఇలాంటి వాటితో మనము కూరలు చేసుకునేటప్పుడు కొద్దిగా ప్లెయిన్గా ఇలా టమాటో బేస్తో చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది కదా. సో ఇప్పుడు కొద్దిగా ఈ టొమాటో పేస్ట్లో ఇవి ఉడికితే మనకి వాటికి కూడా మంచి టేస్ట్ వస్తుంది. మూత పెట్టేద్దామా?
ఇది ఎలా అంటే కొంచెం దగ్గర కావాలా లేకపోతే కొద్దిగా ఇలా దగ్గర కావాలి. దగ్గర కావాలా? ఓకే ఓకే, చూద్దామా? చూద్దాం. సరిపోతుందండి ఇలాగా? సరిపోద్దండి. నెక్స్ట్ ఏం వేద్దాం? కొంచెం ధనియాల పొడి వేసుకోండి. వేయండి, నేను పట్టుకుంటాను. సో ఇంత దగ్గరకైతే సరిపోతుందేమో కదా? సరిపోతుందండి. మరీ దగ్గరికైనా మనకి కలుపుకోవడానికి ఉండదు ఇంకా. సో ధనియాల పొడి వేస్తున్నారా? ధనియాల పొడి. తర్వాత మసాలా, గరం మసాలా. కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోండి. చేయండి. సో కొత్తిమీర పుదీనా కలిపేసి వేసేస్తున్నారా? వేసేస్తాను. ఓకే ఓకే, చాలా అండి. చాలా పట్టేద్దామా? ఆఫ్ చేసి. బాగుందండి చూడడానికి. ఉప్పు వేశారు కదా? వేసాము. మీరు ఎన్ని వేసినా అది వేయలేదు అనుకోండి, దాని టేస్ట్ పోద్ది. టేస్ట్ పోద్ది కదా, అసలు ఇంకేం ఉండదు. ఓకేనా? ఓకేనండి. కొత్తిమీర వేసుకోవాలండి మీద. వేయండి. గోరింత బాగా పెట్టుకున్నారు. మా చెల్లి పెడుతుందండి బాగా. మీ చెల్లి పెడతారా? ఓకే ఓకే, సో రెడీ. సరే. ఓకే, మరి అలసంద మసాలా కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అలసందల మసాలా కర్రీ తయారు చేసే విధానం. ముందుగా అలసందలు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన అలసందలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి ఉప్పు వేసి ఉడకనివ్వాలి. చివరిగా ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలుపుకోవాలి. అంతే, అలసందల మసాలా కర్రీ రెడీ.